ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు అంశం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రక్తము మన జీవితాలలో ఎలా పనిచేస్తుంది అనే విషయం నేర్చుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదాము అన్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము ఒక వ్యక్తిలో ప్రవేశించినప్పుడు ఎలా ప్రవేశిస్తుంది? ఇది ఎప్పుడైతే యేసు దేవుని కుమారుడని, యేసుక్రీస్తు నా ప్రభు అని నీ హృదయమందు విశ్వసిస్తావో అప్పుడు నీవు రక్షింపబడతావు. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం ప్రకారం రక్షింపబడినప్పుడు బాప్తిసం పొందిన వెంటనే ఆ రక్తం చేత అంతరంగంలో ఉన్న పాపాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రోక్షించి బాప్తిసంలో క్రీస్తు ద్వారా మృతుడైన తర్వాత తిరిగి జీవించిన తర్వాత ఆ రక్తం ఏం చేస్తుంది అంటే నీతిమంతురాలుగా తీరుస్తుంది. అంటే నీతి అంటే దేవుని యొక్క స్వభావం. దేవుని యొక్క స్వభావం ఏంటి అంటే దేవుడు అబద్ధమాడడు, దేవుడు పాపము చేయడు. యేసుక్రీస్తు రక్తము నీలో ఏం చేస్తుంది అంటే నీతిమంతులుగా చేస్తుంది అన్నాడు. 2, దేవుని ఉగ్రత నుండి తప్పిస్తుంది. ఒకవేళ తెలుసో తెలియకో చిన్న తప్పులను చేసినప్పుడు ఆ రక్తమును నాలో ఉంది తండ్రి, నేను తొందరపాటును బలహీనత బట్టి పాపం చేశాను, దయతో నన్ను క్షమించండి నీ కుమారుడు యేసుక్రీస్తును అన్నప్పుడు దేవుని ఉగ్రత నీ మీదకి రాకుండా ఆ రక్తము అనగా యేసుక్రీస్తు రక్తం అడ్డగించి దేవుని ఉగ్రత నుండి తప్పిస్తుంది. అది కాబట్టి క్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే దేవుని స్వభావంలోకి నడిపిస్తుంది, దేవుని యొక్క ఉగ్రత మహాగ్రత నుండి తప్పిస్తుంది. రెండవదిగా చూస్తే ఇంకేం చేస్తుంది క్రీస్తు రక్తము అని అంటే 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూస్తే 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను అన్నాడు. ఏం చేస్తుందట? చీకట్లో ఉన్న మనల్ని క్రీస్తు రక్తం వెలుగులోకి నడిపించింది ఆయన బోధన ద్వారా. తిరిగి ఏం చేసింది? వెలుగులో నడిచిన మనల్ని చీకట్లో ఉన్న పాపం ఏదైతే ఉందో ఆ పాపమును తీసివేసి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి క్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే మనల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా చేస్తుంది. ఇది మీరు దయతో గమనించాలి. మనము ఏం మాట్లాడినా లేఖనాలకు అనుగుణంగా మనం మాట్లాడాలి తప్ప సొంత జ్ఞానాన్ని మనము బోధించకూడదు, నేర్చుకోకూడదు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నీ జీవకులను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అన్నాడు. అంటే ఏం చేస్తాడు? నిర్జీవక్రియను విడిచి శరీరాశ, నేత్రాశ, జీవపడు వైపు నడవకుండా జీవము గల దేవుని సేవించుటకు మన అంతరంగంలో ఉన్న మనస్సాక్షిని శుద్ధీకరించేస్తాడు. కడుగుతూ ఉంటాడు, మలినాన్ని తీస్తూ ఉంటాడు, పాపమును తీస్తూ ఉంటాడు. అది యేసుక్రీస్తు రక్తం చేశాడు. ఇంకేం చేస్తుంది యేసుక్రీస్తు రక్తం జీవితంలోనూ ఆలోచన చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం మనం ఆలోచన చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20 చూస్తే ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలముల నందు
ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను అంటాడు. అంటే ఏం చేస్తుంది? పరిశుద్ధ స్థలము. ఎక్కడుంది పరిశుద్ధ స్థలం అంటే క్రీస్తు సంఘము. క్రీస్తు స్వరక్తమిచ్చిన సంఘములోకి, అనగా క్రీస్తు సంఘములోకి మనకి సభ్యత్వం ఇచ్చి ఆ సంఘంలోకి మనల్ని చేరుస్తుంది క్రీస్తు యొక్క రక్తం. కాబట్టి యేసుక్రీస్తు రక్తము మన జీవితంలో ఏం చేస్తుంది అని అంటే నీతిమంతులుగా చేస్తుంది, దేవుని ఉగ్రతలను తప్పిస్తుంది, మన పవిత్రులుగా చేస్తుంది, అంతరంగంలో ఉన్నటువంటి మనస్సాక్షి శుద్ధీకరణ చేస్తుంది, దేవుని సంఘములోకి మనల్ని ప్రవేశింపజేస్తుంది. అలాగే ప్రకటన గ్రంథము 1:6 ప్రకటన గ్రంథము 1:6 ఇంకేం చేస్తుంది? క్రీస్తు రక్తము మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిన. ఇంకేం చేసింది యేసుక్రీస్తు రక్తం మన జీవితం అంటే దేవునికి ఒక రాజ్యముగా, అనగా ఒక దేవుని పిల్లలుగా, దేవుని సంతానముగా, యాజకులుగా అంటే దేవుని పనివారిగా చేశాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము. యేసుక్రీస్తు రక్తము దెయ్యాలను వెళ్ళగొట్టదు. యేసుక్రీస్తు యొక్క రక్తము అద్భుత కార్యాలు చేయదు. యేసుక్రీస్తు రక్తం చేసే అద్భుత కార్యాలు ఇవి, నీ జీవితంలో చేసేవి ఇవి. ఇది చాలామంది అర్థం కాక యేసుక్రీస్తుని మేము నమ్మాం కాబట్టి ఇదిగో మాకు పవర్స్ వచ్చేసిన తప్పుడు సంకేతం. కాదమ్మా, కాదయ్యా. యేసుక్రీస్తు రక్తం నీ జీవితంలో ఏం చేస్తుందో మొదట నువ్వు తెలుసుకోకపోతే క్రీస్తు యొక్క రక్తాన్ని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు, అవమానిస్తున్నావు, హేళన చేస్తున్నావు. అలాగే మనము అపోస్తల కార్యములు 20 అధ్యాయము 28 చూద్దాం. అపోస్తల కార్యములు 20 అధ్యాయము 28 చూద్దాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేవుని యందు అధ్యక్షులుగా నుంచిన ఆ యావత్ మందిని గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. సంఘము అనగా దేవుని యొక్క రాజ్యము. దేవుని క్రీస్తు యొక్క రక్తం ఏం చేసిందంటే దేవుని యొక్క రాజ్యాన్ని అనగా సంఘమును కట్టింది. అలాగే ప్రకటన గ్రంథము 5:9 ప్రకటన గ్రంథం 5:9 ఏం చెప్తాడంటే, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాన్ని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళను, ప్రతి ప్రజల్లోనూ, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని అన్నాడు. అంటే యేసుక్రీస్తు రక్తం ఏం చేసింది అంటే అపవాది దేవుడు సృష్టించినటువంటి మనుషులను, దేవుని పోలికలో సృష్టించిన మనుషులను అపవాది తన రాజ్యంలోకి తీసుకెళ్ళిపోతే యేసుక్రీస్తు అనేవారు ఏం చేస్తారు? తన స్వరక్తం ఇచ్చి ఆయా భాషల్లో ఉన్నవారు, ఆయా జనాల్లో ఉన్నవారు, ఆయా జాతుల్లో ఉన్న మనుషులను తన రక్తముతో కొని దేవునికి అప్పచెప్పాడు. అంటే ప్రజలందరిలో ఉన్నటువంటి మనుషులను దేవుని కొరకు తన రక్తం ఇచ్చి కొన్నాడు. మనందరం ఆహార పదార్థాలు డబ్బులు ఇచ్చుకుంటాము. ఆయన ఏం చేశాడు? తన రక్తం ఇచ్చి దేవుని కొరకు మనుషులను కొన్నాడు. దేవుని కొరకు నిన్ను నన్ను కొన్నాడు. ఇది అర్థం కావట్లేదు మనుషులకి. అలాగే ఎఫీసీయులకు రాసిన పత్రిక 1:7 చూస్తే 1:7 చూస్తే ఎఫీసీయులకు రాసిన పత్రిక, దేవుని కృపా మహాదైశ్యములను బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుచున్నది అన్నాడు. ఇంకేం చేస్తుంది? యేసుక్రీస్తు రక్తం ఆలోచన చేస్తే మన అపరాధములను క్షమిస్తూ ఉన్నాడు. ప్రతి ఆదివారము క్రీస్తు యొక్క శరీరాన్ని, రక్తాన్ని భుజించడం వల్ల గతంలో చేసిన ఆదివారం చిన్న చిన్న తప్పులు, తప్పులన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగిపోతూ ఉన్నాయి. దయతో గమనించాలి. అలాగే మనము మత్తయి సువార్త 26:28 చూస్తే, మత్తయి సువార్త 26:28 మనం చూస్తే,
క్షమించండి 28, ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అన్నాడు. అంటే ఏం చేశాడు? క్రొత్త నిబంధన, నూతన నిబంధనని మనకి ఇచ్చాడు. తన రక్తం ద్వారా క్రొత్త నిబంధన, నూతన నిబంధన ఇచ్చాడు. అలాగే మార్క్సు వార్త 14:24 చెప్తాడు, నూతనమైనది క్రొత్త నిబంధన మనకి ఇచ్చాడు. క్రొత్త నిబంధన చట్టానికి మనల్ని వారసులుగా చేశాడు. ఇటు ఇశ్రాయేలును మనల్ని తన రక్తం ద్వారా మధ్యగా ఉన్నటువంటి పాత నిబంధనను పడగొట్టి క్రొత్త నిబంధన చట్టానికి ఇరువురిని ఏకం చేసి దేవుడికి రాజ్యముగా చేశాడు. ఎన్ని కార్యక్రమాలు చేసిన చూడండి యేసుక్రీస్తు రక్తము. అలాగే మొదటి పేతురు రాసిన పత్రిక 2:24 చూస్తే, మొదటి పేతురు రాసిన పత్రిక 2:24 మనం ఆలోచన చేస్తే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణు మీద మోసుకున్నాను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. యేసుక్రీస్తు రక్తం ఏమవుతుంది? మనం చేసిన పాపములకు, మనం చేసిన అపరాధములకు, మనం చేసిన కీళ్లకు, మనం చేసిన దైవ దోషాలకు మనము శిక్షింపబడాలి, అరెస్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ రివర్స్ అయింది ఏంటంటే, ఆయన రక్తం వలన మన దెబ్బలకు స్వస్థత కలుగుతున్నది. దెబ్బలు తిన్నాడు ఆయన, దెబ్బలు తగలకుండా ఆ రక్తంతో కప్పేశాడు. ఆయన దెబ్బలు తినకుండా మన దెబ్బలు ఆయన తిని మన రక్తం బయటికి చిందించకుండా ఆయన రక్తంతో మన రక్తాన్ని శుద్ధీకరణ చేసి స్వస్థత అనుగ్రహించాడు. అంటే పాపము లేని పరిశుద్ధులుగా మనని తీర్చిదిద్దాడు. అలాగే హెబ్రీలు రాసిన పత్రిక 13:20 చూస్తే, హెబ్రీలు రాసిన పత్రిక 13:20 చూస్తే ఇంకేం చేస్తున్నాడు? యేసుక్రీస్తు రక్తం నీ జీవితంలో ఏం మేలు చేస్తుందంటే, గొర్రెల గొప్ప కాపరైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమైన రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిలో మనను జరిగించును అన్నాడు. ఏం చేస్తాడు? మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తాడు? యేసుక్రీస్తు ప్రభు రక్తము ఐడెంటిటీని కల్పించి మనం ఈ లోపల మృతులైపోయిన తర్వాత తిరిగి సజీవులుగా మనం లేపుతున్నాడు. క్రీస్తు చేత ముద్రింపబడిన వారు మాత్రమే తిరిగి లేస్తారు తప్ప ముద్ర వేయబడిన వారు లేచే అవకాశమే లేదు అనే సంగతి మీరు రూఢిగా తెలుసుకోవాలని ప్రభుపేట మనవి. అలాగే మనం ఎఫెసీయులు రాసిన పత్రిక 2:19 ఎఫెసీయులు రాసిన పత్రిక 2:13 మనం ఆలోచన చేస్తే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు అన్నాడు. అంటే ఇప్పుడు క్రీస్తు యొక్క రక్తము దేవునికి దూరంగా ఉన్నమాట. గతంలో చూస్తే దేవునికి నరుడికి మధ్య దూరం ఎందుకు వచ్చింది అంటే, దేవుడికి నరుడికి మధ్యన పాపం ఉంది. ఈ పాపము దేవుడు మనిషి దగ్గర రాకపోవడానికి పాపం అడ్డుగా ఉంది కాబట్టి ఈ పాపమును క్రీస్తు రక్తంలో కడగవేసి తీసేశాడు. క్రీస్తు పరిశుద్ధంగా చేసిన తర్వాత సమీపముగా దేవుడికి దగ్గర చేశాడు. అంటే పరిశుద్ధులుగా చేసి, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధులు మాత్రమే దేవుని రాజ్యంలో ఉంటారు, పరిశుద్ధులు మాత్రమే దేవుని చూస్తారు, పరిశుద్ధులు మాత్రమే దేవుని బోధన అంగీకరిస్తారు తప్ప మానవ మనుషులు, నరమాతృ మనుషులు దేవుని అంగీకరించే పరిస్థితి లేదు. అహంకారులు, బెంకములాడేవారు దేవుని అంగీకరించలేరు. మూర్ఖులు వాళ్ళు, వక్ర జనాంగం, మెడవంచిన జనాంగం, మెడవంచిన ప్రజలు వాళ్ళు. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ఏం చేసిందంటే దేవుడికి దగ్గర చేసింది. కాబట్టి మనకు ఈరోజు డైరెక్ట్గా తండ్రి అని మనం ప్రార్థన చేసేస్తున్నాం. మునిపి ఎక్కడ ఉంది అవకాశం లేదు. డైరెక్ట్గా ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన చేసే చివరిలో యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి అంటున్నాం. కాబట్టి దూరస్తులైన మనకి అపవాది ఏం చేశాడు? దేవునికి మనకి దూరస్తు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువులు ఏం చేశారంటే ఆయనకి మనకి దగ్గర చేశారు. అలాగే మనం దగ్గర చేశాడు. అలాగే కొలస్సీయులు రాసిన పత్రిక 1:20 కొలస్సీయులు రాసిన పత్రిక 1:20 మనం ఆలోచన చేస్తే, ఆయన శిలువ రక్తం చేత శాంతి చేసి ఆయన ద్వారా సమస్తమును
అవి భూలోకమందమైనను పరలోకమందమైనను వాటిని అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలననియు తండ్రి అభిష్టమాయను అన్నాడు. ఆయన శిలువ రక్తం చేత సంధి అంటే ఏంటి? సెటిల్మెంట్, ప్రమాణం, ప్రామిసింగ్, నిబంధన. సంధి ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు గొడవ అయింది అనుకోండి, అది ఎప్పటికీ మాట్లాడారు 10 సంవత్సరాల. అప్పుడు వ్యక్తులు నేను వెళ్ళి కలుపుతాను, మీరిద్దరూ సమాధాన పడతారా? అలాగా దేవునికి మనకి ఏం చేశాడంటే సంధి చేశాడు, సఖ్యత చేశాడు, ఐక్యత చేశాడు, దగ్గర చేశాడు, సమీపంగా చేశాడు, సంధి కుదిర్చాడు యేసుక్రీస్తు ప్రభు. అసలు యేసుక్రీస్తు అనేవారు లేకపోతే మానవులు దైవాన్ని చూసే అవకాశమే లేదు, మానవులు దైవుని సన్నిధికి చేరుకునే అవకాశం లేదు. ఈ మహాకృప తండ్రి అనే దేవుడి యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకి ఇవన్నీ విషయాలు జరిగించేటట్టు చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో ఏం చేశాడో తెలియకపోతే అది ఇబ్బంది అనే సంగతి మీరు గమనించాలి. అలాగే ఇంకేం చేశాడు? ప్రకటన గ్రంథము 1:6 ప్రకటన గ్రంథము 1:6 మనలను ప్రేమించు తన రక్తం వలన మన పాపల నుండి మనం విడిపించిన వారికి మహిమయు ప్రభావం యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవుడికి ఒక రాజ్యంగాను యాజకులుగా చేసినాడు. ఏం చేసినట? మన పాపముల నుండి మనల్ని విడిపించాడు. పాప మత్తులో ఉన్నాం, అహంకారంలో ఉన్నాం, ఒక సక్రమంగా లేని ప్రజలుగా ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు దైవంలోకి మనం నడిపించాడు, పరిశుద్ధంగా మార్చాడు, సంధిగా చేశాడు సంగతి మీరు గమనించాలి. అలాగే ప్రకటన గ్రంథము 12:12 ప్రకటన గ్రంథము 12:12 ఇంకేం చేశాడని ఆలోచన చేస్తే, అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడి మీ యొద్దకు దిగి వచ్చునని చెప్పాను. అపవాదికి ఏం చేశాడంటే అతని మీద జయమిచ్చాడు. ఎలా జయమిచ్చాడు? ఈరోజు అనేక లోకంలో అపవాది బంధకాల్లో ఉన్నారు పరిపూర్ణంగా. కానీ అపవాది మనలను తాకకుండా, శోధించకుండా యోగుకి ఇచ్చినటువంటి మహిమ కంచెని మనకు కూడా మహిమ కంచెను వేసి ఉన్నాడు. దానికి నాయకుడిగా, పోషకుడిగా, అధికారిగా క్రీస్తుకి నియమించి ఉన్నాడు. తండ్రి అనే దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారు లోబడతా ఉన్నారు. లోబడేటట్టు లోబడుతున్నాడు, లోబడేటట్టు మనం కూడా చేస్తామన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు గారి రక్తము మన జీవితంలో ఏం చేసిందని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు యొక్క రక్తము మన నీతిమంతులుగా తీర్చింది, దేవుని ఉగ్రతను తప్పించింది, ప్రతి పాపము నుండి మనం పవిత్రంగా చేసింది, నిర్జీవకులను విడిచి జీవగల దేవుని సంఘంలో సేవించడానికి మన మనస్సాక్షి శుద్ధి చేసింది. అలాగే పరిశుద్ధ స్థలంలో కనుక క్రీస్తు సంఘంలోకి మనకు సభ్యత్వాన్ని దయచేసింది. అలాగే యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా ఒక రాజ్యమును యాజకులుగా చేశాడు, సంఘమును కట్టి రాజ్యాన్ని సంపాదించాడు. అలాగే ప్రజలందరి కొరకు, దేవుని కొరకు మనుషుల్ని కొన్నాడు. అలాగే మన అపరాధములను క్షమించాడు, క్రొత్త నిబంధన మనకిచ్చాడు. ఆయన రక్తం వలన మనకి దెబ్బలకు స్వస్థత కలిగింది, మృతుల్లో నుండి మనల్ని లేపుతాడు, దేవుని ఎతుకుతో మనకు సంధి చేశాడు, పాపం నుండి విడుదల ఇచ్చాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు, చివరికి అపవాది మీద మనకి జయమిచ్చాడు. వాడు ఎవరిని మృంగుతుమాను తిరుగుతున్నటువంటి ఆ మహాభయంకరమైనటువంటి అపవాది తంత్రగుండి వాడిని పడగొట్టి మనలను మన మీద జయం లేకుండా తన రక్తాన్ని మనం ప్రోక్షించగలిగాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తుంది రక్తం అని అంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇది మనుషులకి ఈరోజు తేటగా తెలియక లేఖనాల్ని అపార్థం చేసుకొని యేసుక్రీస్తు రక్తమును ఒక మంత్రంగా వచ్చి పరిస్థితి వచ్చేసింది. ఏదో భయం వేస్తే యేసుక్రీస్తే రక్తము జయము, శివ రక్తమే జయము, ఏసు రక్తం పరిపూర్ణ విజయం కాక, అసలు ఈ మాటలనేవి బైబిల్ ఎక్కడే కనబడదు. ఇది ఒక మంత్రమా? ఇది ఒక మంత్రంగా మార్చేశారు క్రీస్తు యొక్క రక్తాన్ని. దెయ్యము ఏదో భయం వేస్తే గుడిదడు వస్తే ఏసు రక్తమే జయము, శివ రక్తమే జయము అనడం, ఇలాగ అనడము, నూనె బాటిల్ తీసుకొని నెత్తి మీద 3 సార్లు సిలువ వేసుకోవడం, గుండె మీద సిలువ వేసుకోవడం, ఇవన్నీ కూడాను క్రీస్తు రక్తాన్ని అవమానపరిచిన వారు అవుతారు. ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు రక్తము మీ జీవితంలో ఎన్ని కార్యక్రమాలు చేస్తుందో
తేటగా నేర్చుకోండి. ఇప్పుడు నేను చెప్పే విషయాలు గ్రంథం ఆధారంగా బేస్గా ఉన్నాయో లేదో చూడండి. అలాగే ఉన్నాయంటే రూఢి అని దాన్ని విశ్వసించండి. యేసుక్రీస్తు రక్తాన్ని అపవిత్రపరచకండి, అవమానపరచకండి, పాపం చేయకుండా నీతిగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి. దేవుడి యొక్క కృప, క్రీస్తు యొక్క మహిమను పరిపూర్ణంగా పొందుకోండి. అంతే తప్ప మంత్రంగా ఉచ్చరించకండి. ఆ మంత్రాల గింత్రాలు లేవు. అలాగే ఎవరైనా చెప్పారంటే అతను క్రీస్తు విరోధి అవుతాడు. దేవుని ఉగ్రత నుండి ఆ వ్యక్తి తప్పించుకోలేడు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పరమదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ప్రభువైన యేసుక్రీస్తు మీరు అందరూ కూడా రక్షణ నడవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ వాక్యమని మీ అందరూ కూడా మీ అభిప్రాయం తెలియజెప్పండి. ఈ వన్ గాడ్ వన్ వే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ మీకు వస్తాయి. మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు.